అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే 4వ విడత వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన నిధులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. ఈ నిధులను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల పోలింగ్ తర్వాత అంటే మే 19 నుంచి ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం. అంటే ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మొత్తం ఎన్ని కోట్ల నిధులను కేటాయించడం జరిగింది అంటే ఇప్పటి వరకు ఎన్ని కోట్ల నిధులను విడుదల చేసి మహిళల ఖాతాల్లోకి జమ చేశారు, అలాగే ఇంకా ఎన్ని కోట్లు విడుదల చేసి మహిళల ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉంది అనే విషయాన్నే మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న రాత్రి ఏపీ గవర్నమెంటే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది, ఎన్ని కోట్లు పెండింగ్ ఉన్నది అని. ఆ విషయాన్ని మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయడం కూడా మరవకండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేస్తేనే యూట్యూబ్ ఈ వీడియోని వేరే వారికి రికమెండ్ చేయడం జరుగుతుంది, వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే మార్చి 7న సుమారు 24 లక్షల మంది చేయూత మహిళా లబ్ధిదారులకి 5,060 కోట్ల రూపాయలు 5,060 కోట్ల రూపాయలను నిధులను కేటాయించి బటన్ నొక్కడం, కంప్యూటర్ బటన్ నొక్కడం మనకి తెలిసిన విషయమే. ఈ నిధులను ఎన్నికల పోలింగ్ తర్వాత మే 19న నుంచి ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 2,113 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసి నిధులను మహిళల ఖాతాల్లోకి జమ చేయడం జరిగినది. అంటే ఇప్పటి వరకు 5,060 కోట్ల రూపాయలలో 2,113 కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఇంకా విడుదల చేయాల్సినవి 2,947 కోట్ల రూపాయలు నిధులను ఇంకా పెండింగ్ ఉన్నాయి. 2,947 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి మహిళల ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉన్నది. 5,060 కోట్లలో 2,113 కోట్లు విడుదల చేసి మహిళల ఖాతాల్లోకి జమ చేయగా ఇంకా పెండింగ్ ఉన్నవి 2,947 కోట్ల రూపాయలు. ఎవరైతే ఈ డబ్బులు జమ కాలేదో వారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా సగానికి పైన ఈ డబ్బులు ఏపీ ప్రభుత్వమే విడుదల చేయాల్సి ఉన్నది. కాబట్టి ఎవరైతే ఈ డబ్బులు పడలేదో అటువంటి వారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ పోయినా ఏం కంప్లైంట్ చేసుకున్నా అవి అయ్యే పని కాదు. ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వమే ఈ డబ్బులు విడుదల చేస్తే మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది. మరికొంతమంది స్పందనకు కూడా కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు. ఆ స్పందనకి కంప్లైంట్ రైజ్ చేసినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ పెండింగ్ ఉన్నటువంటి 2,947 కోట్ల రూపాయలను 2,947 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తేనే మీ ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నది. ఎవరైతే పెండింగ్ ఉన్నవారో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఈ పెండింగ్ ఉన్న డబ్బులు విడుదల చేస్తే నిధులు మీ ఖాతాల్లోకి డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం కూడా మరవకండి. ఓకే, థ్యాంక్ యూ.